హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో అగ్రికల్చర్ వీడియోస్ గురించి అయితే డీటెయిల్ షేర్ చేస్తున్నాను. ఈ టైప్ ఆఫ్ వీడియోస్కి అసలు వ్యూస్ రావు నాకు తెలుసు. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ వాళ్ళే చూస్తారు, ఎవరు చూడరు కదా ఇంకా. అయినా సరే వీడియో చేస్తున్నానంటే ఒకే ఒక్కళ్ళు అడిగారు ఈ డౌట్. 2 టైమ్స్ 3 టైమ్స్ అడిగినట్లు ఉన్నారు నాకు గుర్తున్నంత వరకు. సరేమని చేస్తున్నాను. ఇది యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలి అంటే నాకు చాలా ఇష్టమైన ఇదనమాట అగ్రికల్చర్ ఇది అనేది. ఎందుకంటే నాకు ఎప్పటికైనా సరే ఇవన్నీ వదిలేసి వెళ్ళి అక్కడే సెటిల్ అవ్వాలి అనేది బాగా ఉంది. ఎప్పటికి ఇదవుతుందో తెలియదు కానీ అదే ఉందన్నమాట. అంటే అదే ప్రశాంతమైన లైఫ్ అని నాకైతే అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఛానల్స్ వాళ్ళు ఎలాంటివి పెట్టచ్చు అంటే కనుక అసలంటూ ఈ కంటెంట్ అనే కాదు, ఏ కంటెంట్ అయినా సరే మనం అసలంటూ స్టార్ట్ చేస్తే ఛానల్ మనకే బోల్డెన్ ఐడియాస్ వస్తాయి. ఏం చూపించవచ్చు వీడియోలో, ఏం చెప్పొచ్చు ఏంటి అనేది. యాక్చువల్గా ఇక్కడ ఒకటి చెప్తాను. పొలం ఉందనుకోండి, ఆ పొలం రిలేటెడ్ వీడియోగానే కాదు, అంటే మనకు అది పొలం అంటే ఏంటి, పంట పండుతుంది, మీరు వాటిల్లో మందుల గురించి చెప్పొచ్చు. ఏం మందులు కొడతారు, పురుగు మందులు, ఇవన్నీ ఏవి బాగుంటాయి ఏంటి, ఇట్లా అంటే బాగుంటామంటే బాగుంటాయి అనేసి చెప్పేయకుండా మీరేం వాడతారు అవన్నీ కూడా మీరు షేర్ చేయొచ్చు. అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి వాటితో అనేది షేర్ చేయొచ్చు. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను ఒకటి చూసాను అనమాట. అంటే ఎంతలాగా యూస్ చేసుకోవచ్చు పొలాన్ని అనేది. ఇప్పుడు ఆ పొలంలో ఏంటంటే పొలంలో పంటలు వేస్తూ ఉంటారు కదా, సీజన్లో వేస్తారు పంటలు. ఏ పంట అయితే దాంట్లో వేస్తారు కదా, మిగతా టైంలో అంతా పొలం ఖాళీగానే ఉంటుంది. సో మొన్నే చూసాను అనమాట ఒకటి. ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే సైడ్స్ అంతా గట్లు అంతా ఖాళీగానే ఉంటాయి కదా, ఆ గట్ల పైన సీజన్కి తగినట్లు వెజిటేబుల్స్, ఫ్లవర్స్, ఈ జనవరిలో బంతిపూలు బాగా ఇది కదా, సో అవన్నీ పెట్టి వాళ్ళు సేల్ చేయడం అనమాట. నిజంగా భలే అనిపించింది. అంటే ఒక చిన్న పొలం ఉంటే చాలా ఎన్ని చేయొచ్చా అని అనిపించింది అనమాట. అది కూడా బిజినెస్ మైండ్ కూడా ఉండాలి. అది కూడా చిన్న పల్లెటూరులో. అది చూసేపాటికి నాకు భలే అనిపించింది అసలు నిజంగా. ఆ పూలు అసలు ఎన్ని పూల, ఇంక మొత్తం అసలు పూలమయంగా ఉందన్నమాట ఇంకంతా. సో అన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట, బంతిపూలు. అండ్ అతను ఇంకా బీరకాయలు, కూరగాయలు కూడా. అంటే కూరగాయలు ఏవైతే ఏ సీజన్లో ఏవైతే బాగా ఇదవుతాయో ఖచ్చితంగా కూరగాయలు అవి కూడా పెట్టి అమ్ముతూ ఉంటాడట అతను. సో అట్లాంటివి మీరు షేర్ చేయొచ్చు. అదేంటంటే ఇంకొకళ్ళు కూడా తెలుసుకునే విధంగా ఉంటుంది కదా. సో మీరు చేస్తూ ఒక పక్కన మీకు హెల్ప్ అవుతుంది, వీడియో పరంగా మీరు వీడియోలో కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇవన్నీ ఏంటంటే టైం టేకింగ్ ప్రాసెస్. కానీ మీరు డైలీ బ్లాగ్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు కదా. అంటే మీరు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు పలానా రోజు ఆ మొక్కలు పెడుతున్నారు, ఆ మొక్కలు పెట్టేది వీడియో చూపించి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, లేదా అక్కడికక్కడ అయినా మాట్లాడవచ్చు. లేదు అంటే అది పెరుగుతూ ఉండే కొద్దీ దాన్ని ఇది చెప్పటం అనమాట. అంటే స్టేటస్ చెప్పటం, ఎట్లా పెరుగుతుంది ఏంటి, ఏ మందులు కొట్టారు, ఎట్లా ఉంటుంది. అవి ఏంటంటే నాట్ ఓన్లీ మీకే కాదు, ఇంట్లో మొక్కలు పెంచుకునే వాళ్ళకి కూడా సరిపోయేటట్లుగా మీరు చెప్పొచ్చు అనమాట, మీకు తెలిస్తే కనుక టిప్స్. సో మెయిన్ మందులు గురించి చెప్పొచ్చు. ఇట్లాంటివన్నీ ఏంటంటే కొత్తగా చేయడానికి ట్రై చేయాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఒకళ్ళు చేస్తున్నారు అనుకోండి, ఎగ్జాక్ట్గా వాళ్ళని ఫాలో అవ్వచ్చు. ఫాలో అయినా కానీ ఎగ్జాక్ట్గా మొత్తం అన్నీ వాళ్ళు చేసినయే కాకపోయినా మనం ఓన్గా ఏం చేయొచ్చు అనేది కూడా చూసుకోవడం బెటర్ అనమాట. అండ్ మీరు వీడియోస్ అసలు స్టార్ట్ చేస్తే మీకు డౌట్స్ వస్తాయి. అంటే మీకు కాదు, మీ ఆడియన్స్కి. వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళు అడిగిన దాన్ని బట్టే మీరు వీడియోస్ కూడా పెట్టొచ్చు అనమాట. అగ్రికల్చర్ రిలేటెడ్ అనే కాదు, ఏ టాపిక్ అయినా కూడా మనం అసలు స్టార్ట్ చేస్తే జనాలకి ఏం కావాలో అర్థమవుతుంది మనకి. దాన్ని బట్టి అలా పోస్ట్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు ఈ వీడియోనే ఉంది, ఈ వీడియో కూడా అంతే కదా. నా ఆడియన్స్ అడిగిన డౌట్ నేను వీడియో లాగా చేసి పెడుతున్నాను అనమాట. స్టార్టింగ్లో రాకపోవచ్చు కామెంట్స్, వీడియోస్ గ్రోత్ పెరిగే కొద్దీ కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఈ ముందంతా కూడా మీ ఐడియాసే ఉంటాయి అన్నమాట. సో మీరు ఏం పెట్టాలనుకుంటున్నారో, ఏం చూపించాలనుకుంటున్నారో మొత్తం క్లారిటీగా ఇంట్లో గార్డెన్ చేసుకునే వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉండేటట్లుగా మీరు చేయగలిగితే బాగుంటుంది అనమాట. ఈ వీడియో మీకు ఎంతవరకు ఉపయోగపడిందో నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు మాత్రం చెప్పాను. ఈ వీడియో కనుక ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళు చూస్తే కనుక కామెంట్ చేయండి, నచ్చిందా లేదా, అండ్ ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఏంటి అనేది.